సో గైస్ మేమైతే మజాతో ఐస్ క్రీమ్ అయితే చేయించుకున్నాం. ఇప్పుడు టేస్ట్ ఎట్టుందో చేద్దాం. సో గైస్ ఇప్పుడే మేమైతే జ్యూస్ కొరియన్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. జ్యూస్ని కాస్త ఐస్ క్రీమ్ తినాలంటే మీరు ఖచ్చితంగా ఐకానిక్ కేఫ్కి రావాల్సిందే. ఆరెంజ్ దీంట్లో ఉండే పల్పిని మొత్తం వేసి జ్యూస్ లాగా అయితే ఐస్ క్రీమ్ లాగా చేసినారు. అయిపోయింది. ఇది వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనమాట. బాదం ఐస్ క్రీమ్ అయితే తిన్నాడు అని ఒకటే బాగా ఏమని స్పూన్కి కాస్త స్పూన్కి బాగా నీట్గా రాలే. ఏమైంది స్పూన్ అందట్లేదా? అందుకు బాగా అదే మనం బాగా నీట్గా పెట్టుకొని తీసుకోవాలా. ఏంది అదే స్పూన్ ఐస్ క్రీమ్ గట్టిగా పెట్టుకొని తీసుకోవాలా. చూడు రావట్లేదు. ఆడ అయిపోయి వచ్చింది. ఎట్టొచ్చు అది నిండా అన్నప్పుడు చెప్పు, రాకుంటే అడుగు కేసు. ఇది వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనమాట. అంటే మనకి ఏ ఫ్రూట్ కావాలనే చేసేసారన్నా? ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయన్నా? వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఆరెంజ్ ఉంటే తీరు నాకు తీసుకున్నాం వీడియో ఒకసారి అట్లా. అవైలబుల్గా ఉంటాయి అవన్నీ చెప్పండి. అట్నే మనకు ఐకానిక్ కేఫ్లో గోబీ సెంటర్ కూడా ఉంది. మనకు ఒకే ప్లేస్లో అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ చెరుకు జ్యూస్ కూడా అవైలబుల్ ఉంది. న్యాచురల్ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అన్నమాట. నేను కూడా పడాలా పడతారమ్మా. నువ్వు కప్పు ఏమన్నా దాని మీద ఇప్పుడే చాక్లెట్ వేసాడు. కొంచెం ఓకేనా? స్టింగు బాగున్నాయి సంచేపు. బాగా నాకోసం బేసనా సరిపోతాయి. సో గైస్ మేమైతే మజాతో ఐస్ క్రీమ్ అయితే చేయించుకున్నాం. ఇప్పుడు టేస్ట్ ఎట్టుందో చేద్దాం. దగ్గర తిందాం. నమస్తే అన్న అందరికి.
ఈరోజు అయితే నేనే సొంతంగా ఐస్ క్రీమ్ చేపించుకుందామని ఐకానిక్ కేఫ్కి అయితే వచ్చినా. వీడికి వచ్చి నేనైతే ఒక మజా కొరియన్ ఐస్ క్రీమ్ అయితే చేపించుకున్నా. మనం మజా పాటిల్ బయట నుంచి తెచ్చుకునే ఒకటే లేదా ఈయన్ని అమ్ముతారు. ఇదైతే నేను ఐస్ క్రీమ్ లాగా చేపించుకున్నా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది జస్ట్ వేసిన వెంటనే ఒక 2 నిమిషాలకైతే కరిగిపోతుంది, కానీ వేపించుకుంటానే వెంటనే తినాలా. కూలింగ్ మాత్రం అదిరిపోయింది. మనకి దీని మీద అయితే చాక్లెట్ అయితే వేసినారు చిన్న చిన్నవి. ఆ చాక్లెట్ కు ఆ మజా ఫ్లేవర్ కు టేస్ట్ మాత్రం పిచ్చలు ఉంది. ఇది వచ్చేసి మన పొద్దుటూరులో మైదుకూరు రోడ్డు దారిలో ఇక్కడ ఐకానిక్ కేఫ్ అని ఉంది. ఇక్కడైతే మనకి ఇది దొరుకుతుంది. ఇది మజా ఒకటే కాదు, స్టింగ్ అయినా మజా అయినా బాదం పాలు అయినా కూల్ డ్రింక్స్ ఏవైనా సరే ఇట్లా మన సొంతంగా బయట కెమికల్స్ వాడుకోకుండా మన కళ్ళ ముందరే చేసి అయితే ఇస్తారు. మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా? ఎట్లుంది బ్రో? సూపర్ ఉందిరా, మజా మాదిరి ఉంది. అదేగా ఏమంటే ఐస్ క్రీమ్ లాగా తింటాం, అది నీళ్ళలాగా తాగుతాం, ఇది ఐస్ క్రీమ్ లాగా తింటాం. ఇదైనా కొత్తగా ఉంది కదా, నేను ఫస్ట్ టైం తిన్నాను. క్రంచిగా బర్క మాదిరి. బూస్టర్ పైన క్రంచిగా వస్తాయి కదా, అట్టుంది బాగా. జ్యూస్ ని కాస్త ఐస్ క్రీమ్ తినాలంటే మీరు ఖచ్చితంగా ఐకానిక్ కేఫ్ రావాల్సిందే. ఓన్లీ మజా మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కట్ చేసిన మళ్ళీ ఫస్ట్ టైం యాక్షన్ మామా ఒక చెప్పండి. సరే రెడీ మామా, మీరు జ్యూస్ ని ఒక ఐస్ క్రీమ్ లా తినాలంటే మీరు తప్పకుండా ఐకానిక్ కేఫ్ రావాల్సిందే. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అంట. ఓన్లీ మజా మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి. ఎటుంది బాగుంది నిజంగా. ఎట్టుంది బాబు బ్రో? ఓ బాబు బ్రో సిగ్గేందుకు బ్రో, మొగన్వే కదా. సేమియా ఉన్నట్టుందిలే బాగా. పెళ్ళిళ్ళలో పాయసం ఉండేటివి అయితే ఎంజాయ్ చేస్తున్నావు ఫుల్. కాట్లే అబ్బా సేమే ఉప్మా అంటారు. ఇంకో ఫ్లేవర్ ఏమన్నా, బాదం పాలు ఏమన్నా పోదాం. ఇది అయిపోయినాక ఇంకో ఫ్లేవర్ టేస్ట్ చేద్దాం. కానీ ఒకటే బాగా ఏమని స్పూన్ కి కాస్త స్పూన్ బాగా నీట్ గా రాలే. ఏమైంది? స్పూన్ అందట్లేదా? బాగా అదే మనం బాగా నీట్ గా పెట్టుకొని తీసుకోవాలా. ఏంది అదే స్పూన్ ఐస్ క్రీమ్ గట్టిగా పెట్టుకొని తీసుకోవాలా. రావట్లేదు. ఆడ అయిపోయి వచ్చింది. ఎట్టొచ్చాది? నిండా అన్నప్పుడు చెప్పు, రాకుంటే అడుగు, కేసు పెడదాం, పిటిషన్ వేద్దాం కోర్టులో. అది దాంట్లో ఉంది, దీంట్లో లేదు. అర్థమైందా నేను చెప్పింది? దీంట్లో ఉంది, దాంట్లో లేదు. ఐస్ క్రీమ్ నువ్వేందో అంటావు, నాకు తెలుసు బ్రో. దేవుడు చూస్తాం కదలే. సో గైస్, ఇప్పుడే మేమైతే జ్యూస్ కొరియన్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. నాకు బాగుంది. అయితే మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే రండి ఐకాన్ కేఫ్కు. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి. ఈ వీడియో ఎట్టుందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా వంచుతాడు, నాకు తాడు. సర్లే గైస్, బాయ్. ఇందాక మనము మజా ట్రై చేసినాం, ఇప్పుడు బాదం పాల వచ్చింది. అది ఒక 4-5 సెకండ్లకే గడ్డ స్టార్ట్ అవుతుంది అది కట్టడం. సైజ్ కానీ సైజ్ కూల్ డ్రింక్ పతలా ఉంటే ఇట్లా క్రిస్పీగా తక్కువ వస్తుంది, మందం ఎక్కువ ఉంటే బాగా క్రిస్పీగా వస్తుంది కదా. సైజ్ ప్రైస్ స్టార్టింగ్ ఇంకా సైజ్ పెద్ద ఉంటే బాగుంది కదా.
పాలలో అద్దుకొని తింటారు చూడ, ఏం పేరు అట్టున్నాయి సేమియాలు, సేమియాలు అన్నట్టున్నాయి. అదే అట్ట కూడా చిన్నగా పెద్దగా బిగ్గు పెట్టినా ఒకసారి ఎట్లా వస్తుంది? ఫస్ట్ అంతా వచ్చింది బిగ్గేనా? ఫస్ట్ మీడియం మీడియం కదన్నా? కాదా? బిగ్గు తీసుకోవడం స్టార్టింగ్ అదే. అంటే బిగ్గు దేనికి తీసుకుంటా, ఏ కూల్ డ్రింక్స్ తీసుకుంటుంది? అన్నింటినీ తీసుకుంటుంది. ఆల్రెడీ బిగ్ వచ్చేసింది అది, అది లిక్విడ్ లేదు కాబట్టి ఇంకా అయిపోతుంది కాబట్టి. అంటే ఎట్లన్నా ఇది దీంట్లో ఉండే పల్పిని తీసి ఐస్ క్రీమ్ లాగా చేసి ఐస్ క్రీమ్ లాగా డైరెక్ట్, అంటే దాంట్లో ఏంటంటే మిక్స్ చేసినారు కదా, బాదము, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్. అంటే మనకి ఏ ఫ్రూట్ కావాలనే చేసేసారన్నా? ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయన్నా? వాటర్ మిలాను, మస్క్ మిలాను, ఆరెంజ్. అంటే తీనా చూసిన వీడియో ఒకసారి చూసినారు కదా గాయస్, మనకు ఏ ఫ్రూట్ అయితే తెచ్చుకుంటే ఆ ఫ్రూట్ తో చేసిస్తారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఫ్రూట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు దీంట్లో ఉండే పల్పీని తీసేసి లోపల ఉండే జ్యూస్ ఐటమ్ పల్పి అంటారు లేదా, చేస్తారు. అది తీసి ఐస్ క్రీమ్ లాగా చేసి మళ్ళీ దాంట్లోనే పెట్టి దాంట్లో డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ వేసి చేసిస్తారు. ఇది వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అనమాట. ఆరెంజ్ దీంట్లో ఉండే పల్పిని మొత్తం వేసి జ్యూస్ లాగా ఇది ఐస్ క్రీమ్ లాగా చేసినారు. అయిపోయింది అది బాగా గట్టిగా ఉంది. ఇది నా ఐస్ క్రీమ్ అన్న, ఇది ఇది తినే కొద్దిగా గడ్డ కరిగిపోతాయి కదా తినేటప్పుడు. నా ఇక్కడ కూల్ డ్రింక్స్ తో ఐస్ క్రీము, అట్నే పండ్లతో ఐస్ క్రీము చేస్తున్నారని ఐకానిక్ కేఫ్కి అయితే వచ్చినాం. ఈడైతే మనము కూల్ డ్రింక్స్లలో స్టింగు, మాజా, బాదం పాలు ఆర్డర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ టేస్ట్ ఎలా ఉందో చేద్దాం. ఇప్పుడు మా పెద్ద మనిషి అయితే ఏం సార్ బ్రో, ఇదేంది బాదం ఐస్ క్రీమ్ అయితే తిందాడు. ఎట్టుంది? పడతా ఎట్టుంది? బాగుందిరా, బాగుందంట. మనిషి ఒకటి వాంచుతాడు నాకు ఇవ్వకుండా యాక్సిడెంట్ రాడు. బే అబ్బా బాగుందా? బాదం బాగుందే నీకు ఫ్లేవరు. ఇది ముందు మజా బాగుందా? బాదం పాలే బాగుందిరా. బాదమే బాగుందా?